హ్మ్. హాయ్ క్రికెట్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే సోషల్ స్టడీస్ పేపర్ 2 టెక్లో స్కోరింగ్ అనేది ఎలా చేయాలి, ఎక్కడి నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ని కవర్ చేస్తే అట్లీస్ట్ మనము ఒక 3 to 5 క్వశ్చన్స్ అన్న స్కోర్ చేయగలుగుతాము అనే దాని గురించి డిస్కషన్ అండి. సో ఇప్పుడు మీరు బోర్డ్ పైన చూడొచ్చు, మనకి యాక్చువల్గా పేపర్ 2 సోషల్ స్టడీస్ అనేది 60 మార్క్స్కి ఉంటుంది. ఆ 60 మార్క్స్లో 4 సబ్జెక్ట్గా సోషల్ని డివైడ్ చేయొచ్చు సబ్ టాపిక్స్గా. ఏంటంటే జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అండ్ లాస్ట్కి వచ్చేసి మెథడాలజీ. ఈ 60 మార్క్స్ని ఈ 5తో డివైడ్ చేస్తే 12 మార్క్స్, ప్రతి ఒక్క దాంట్లో నుంచి 12 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మెథడాలజీ 12 మార్క్స్. సో జాగ్రఫీ అనేది ఫస్ట్ మనం తీసుకుందాము. జాగ్రఫీలో ఎక్కువగా ఎక్కడి నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది, ఎక్కడ క్వశ్చన్ అనేది వస్తుంది అని తెలుసుకుంటే, ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్గా జనవరి సెషన్లో కండక్ట్ చేసిన టెట్ ఎగ్జామ్ పేపర్స్ ఎనాలిసిస్ చేసి చాలా టాపిక్స్ ఉన్నాయండి. చాలా దగ్గర నుండి ప్రతి ఒక్క టాపిక్ నుండి యూనిక్గా వస్తున్నాయి క్వశ్చన్స్. కానీ ఇక్కడ రాసిన టాపిక్స్ నుంచి రిపీటెడ్గా ఒక 2 టైమ్స్ అడగడం జరిగింది. అందుకని నేను ఇక్కడ పైన ఏమని రాశానంటే ఎక్స్పెక్టెడ్ 3 to 5 మార్క్స్ అని రాశాను. మనకి ఇక్కడ మొత్తం తీసుకుంటే ఒక 10 to 11 టాపిక్స్ ఉంటాయి. ఈ 10 to 11 టాపిక్స్ అంతా మనం కవర్ చేసినట్టయితే అట్లీస్ట్ అందులో నుంచి మనము 3 to 5, ఇక్కడ ఏమంటున్నాను, ఇది ఓన్లీ, అది కూడా ఓన్లీ జాగ్రఫీ పార్ట్ మాత్రమే. మనకి హిస్టరీ పార్ట్ ఉంది, అదొక 12 మార్క్స్, సివిక్స్ ఉంది 12 మార్క్స్, ఎకనామిక్స్ 12 మార్క్స్, ఇలా మెథడాలజీ 12 మార్క్స్. జాగ్రఫీలో ఉన్న 12 మార్క్స్ నుంచి మనం 3 to 5 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎందులో నుండి, ఇక్కడ రాసిన టాపిక్స్ నుండి. ఓకే, సరే, ఆ టాపిక్ ఏంటో ఫస్ట్ చూద్దాం. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని. ఫస్ట్ చూడండి, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. ఇది మనకి ఎక్కడుందండి, 9th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ ఇది. ఇది ఆల్రెడీ దీని గురించి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ గురించి నేను వీడియో తీసినాను, మనకి ఛానల్లో ఉంది, పోస్ట్ చేసినాం కూడా. నెక్స్ట్ టైం క్యాలిక్యులేషన్. ఇది ఎక్కడ ఉందండి, సేమ్ 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో ఉంది టైం క్యాలిక్యులేషన్ అనేది. సో ఇది కూడా నేను వీడియో తీసినాను, పోస్ట్ చేసినా, ఒకసారి మీరు చూడండి డౌట్ ఉంటే. నెక్స్ట్ గ్రాస్ ల్యాండ్స్, నేషనల్ వెజిటేషన్. ఇది కూడా మనం 9th క్లాస్కి సంబంధించిన టాపికే. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద జాగ్రఫీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం 9th క్లాస్లోనే ఎక్కువ కవర్ చేయడం తెలియంది. ఫస్ట్ 7 చాప్టర్స్ 8 చాప్టర్స్ వరకు జాగ్రఫీ తోటే ఫుల్ అయింది. సో నెక్స్ట్ చూడండి, నేషనల్ వెజిటేషన్, అందులోనే మేజర్ క్రాప్స్ 9th క్లాస్ సంబంధించింది. వెదర్, క్లైమేట్, రివర్స్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసామండి చెప్పుకోవడం. ఇది యూట్యూబ్ మన ఛానల్లో ఉంది. వెదర్, క్లైమేట్ 10th క్లాస్కి సంబంధించింది. పాపులేషన్ 10th క్లాస్కి సంబంధించింది. ఇన్సోలేషన్, రేడియేషన్ ఇది 8th క్లాస్ సెకండ్ చాప్టర్కి సంబంధించింది. యావరేజ్ టెంపరేచర్ క్యాలిక్యులేషన్ ఇది 8th క్లాస్కి సంబంధించిందే. నెక్స్ట్ ఎర్త్ క్విక్స్, టైడ్స్, వర్క్ ఆఫ్ వేవ్స్, వింగ్స్ ఇది 9th క్లాస్కి సంబంధించింది. సో మనం ఇక్కడ ఏంటంటే బోర్డు పైన ఉన్న వాటిలో మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్ మనం చూసుకుంది ఏంటంటే 8th, 9th, 10th అండి. ఈ 8th, 9th, 10th వెళ్ళి మనము మినిమం ఒక 3 to 5 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇప్పుడు ఇక్కడ రాసిన దాని ప్రకారం. కానీ కొంచెం డెప్త్గా చదవాలి. ఇప్పుడు మీరు చూడండి, సపోజ్ ఇందులోకి వెళ్ళి ఒక 3 మార్క్స్ వచ్చినాయి అనుకున్నా ఈ 10 టాపిక్స్ నుండి. అలా మనం హిస్టరీకి, సివిక్స్కి, ఎకనామిక్స్కి ఇట్లా 3 చేస్తే 12 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. అంటే 12 మార్క్స్ మనం చెప్పిన దాంట్లోకి వెళ్ళి ఉంటాయి. చాలా దగ్గరకు వచ్చి డిస్క్వాలిఫై అయిన వాళ్ళు 1 మార్క్, 2 మార్క్స్, 5 మార్క్స్తో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఈ వీడియోస్ ఇప్పుడు నేను ఛానల్లో పెట్టే ఈ వీటి గురించి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ 110+ ఉన్నారో, 115+ ఉన్నారో, 100 పైన ఉన్న వాళ్ళ గురించి కాదండి. వాళ్ళకి ఏంటంటే స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని గురించి మనం తర్వాత వీడియోస్ చేస్తాం. ఇది ఎస్పెషల్ ఎవరికంటే 79 దగ్గరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళకి, 89 దగ్గరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళకి, 74 దగ్గర వచ్చి ఆగిపోయిన వాళ్ళకి, 59 దగ్గరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళకి, ఎవరైతే 100 వరకు స్కోర్ తీసుకొద్దాం అనుకుంటున్న వాళ్ళ గురించి ఇంటెన్షనల్గా వాళ్ళ ఇంటెన్షన్ పెట్టుకొని మనం ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం అయినంత వరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనము ఈ సిలబస్ ఇక్కడ రాసిన టాపిక్స్ అనేది కవర్ చేస్తాము. మీరు ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ బుక్లో చదవాలండి, ఈ టాపిక్ ప్రతి ఒక్కరు చదవాలి. థ్యాంక్ యూ.